ఓకే, థర్డ్ ఫ్లోర్లో ఉంది. ట్రాన్స్ఫార్మర్ నుంచి వోల్టేజ్ ఇక్కడ 110 చూపిస్తుంది. ఏసీ డీసీ కదా, ఏసీ డీసీకి కరెక్ట్ వోల్టేజే వస్తుంది, దానికి ఏం తగ్గట్లేదు. 12 volts కూడా కరెక్టే చూపిస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు లిఫ్ట్ మంచిగానే రన్ అవుతుంది. ఇదిగోండి, ఇట్లా స్టక్ అయిపోతుంది. మెయింటెనెన్స్ వేసినా ఏది చూపించదు, నార్మల్ వేసినా ఏది చూపించదు, డిస్ప్లే అట్లనే స్టక్ అయిపోతుంది. కాల్ బుక్ చేసినా కాల్ బుక్ కాదు, ఇది ఇలానే ఉండిపోతుంది. మదర్ బోర్డ్లో దీంట్లో లైట్ కొంచెం లైట్గా వచ్చి ఉన్నది. ఇక్కడ FSU అంటే అప్పు స్లోయింగ్ కట్ అయి ఉన్నది. థర్డ్ ఫ్లోర్కి వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ కాల్ బుక్ చేస్తే పోవట్లేదు, ఏ ఫ్లోర్ కాల్ బుక్ అయినా పోగొట్టలేదు. మెయింటెనెన్స్ వేస్తే మెయింటెనెన్స్ అని ఇక్కడ లైట్ వస్తుంది కానీ ఇక్కడ యూఏఎం రావట్లేదు. ఇది ప్రాబ్లం. వోల్టేజ్ మాత్రం అన్నిట్లో బరాబరే వస్తుంది. 110కి 110, 120, 125 వస్తుంది. 12 volts బరాబరే వస్తుంది. మదర్ బోర్డ్ ఇట్లా స్టక్ అయిపోతుంది. మెయింటెనెన్స్ వేసినా కానీ ఇక్కడ 3 అనే చూపిస్తుంది, డిస్ప్లే ఏం మారట్లేదు అంతే. ఇది మెయిన్ ప్రాబ్లం ఇది, ఇంతేనా. వేరే సేఫ్టీస్ కూడా అన్నీ వస్తున్నాయి. సేఫ్టీస్ కూడా అన్నీ, ఎమర్జెన్సీలు కూడా అన్నీ వస్తున్నాయి, ఏం లేదు. చూసుకోండి.